simple topic and also very important topic in intermediate public examination syllabus second year. Kohlraasch law, very important, repeated question in IP examinations, and also they have major priority to objective orientation also. So Kohlraasch law means nothing but the equivalent conductance of weak electrolyte at infinite dilution is equal to the algebraic sum of cation conductance and anion conductance. I repeat once again. Kohlraasch law means nothing but the equivalent conductance of weak electrolyte at infinite dilution is equal to the algebraic sum of cation conductance and anion conductance. ఏం చెప్తున్నారు ఇక్కడ Kohlraasch law అంటే? Kohlraasch law means nothing but ఒక వీక్ ఎలక్ట్రోలైట్ని తీసుకొని ఆ వీక్ ఎలక్ట్రోలైట్ని ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే కంప్లీట్ డైల్యూషన్ చేసేసిన తర్వాత, ఇన్ఫైనైట్ డైల్యూషన్ మ్యాక్సిమం డైల్యూషన్ చేసిన తర్వాత దాని యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఆ కాంపౌండ్ యొక్క క్యాటయాన్ కండక్టెన్స్ యానయాన్ కండక్టెన్స్ యొక్క సమ్మేషన్కి ఈక్వల్గా ఉంటుంది. దీన్నే Kohlraasch law అంటాం. మనం ఇంతకుముందు క్లాస్లో ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అంటే ఏంటి, మోలార్ కండక్టెన్స్ అంటే ఏంటి అనేటువంటిది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకసారి డౌట్ ఉంటే దాన్ని ప్రీవియస్ దాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో ఇక్కడ Kohlraasch law means nothing but the equivalent conductance of a weak electrolyte at infinite dilution is equal to the algebraic sum of cation conductance and anion conductance. ఇక్కడ ఒక వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే అందులో ఉండేటటువంటి క్యాటయాన్ కండక్టెన్స్ యానయాన్ కండక్టెన్స్ యొక్క సమ్మేషన్కి ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ HCl యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ కావాలి. HCl మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ H ప్లస్ క్యాటయాన్, అదేవిధంగా Cl మైనస్ యానయాన్. ఇక్కడ లాంబ్డా దేన్ని ఇండికేట్ చేస్తారంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అని ఇండికేట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ HCl ఈక్వల్ టు ఇక్కడ సమ్ ఆఫ్ క్యాటయాన్ కండక్టెన్స్ అండ్ యానయాన్ కండక్టెన్స్. H ప్లస్ యాన్స్ యొక్క కండక్టెన్స్ Cl మైనస్ యాన్స్ యొక్క కండక్టెన్స్ కి సమ్మేషన్ మన దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ HCl వస్తుంది. సో సింప్లీ సెడ్ దట్ ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ weak electrolyte is equal to equivalent conductance of cation and conductance of anion. Anion యొక్క కండక్టెన్స్ cation యొక్క కండక్టెన్స్ యొక్క సమ్మేషన్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది cation కండక్టెన్స్ anion కండక్టెన్స్ యొక్క సమ్మేషన్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనుకో, ఎగ్జాంపుల్ నెంబర్ 2 KCl తీసుకున్నాం అనుకో, పొటాషియం క్లోరైడ్. సో ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ కండక్టెన్స్ ఆఫ్ పొటాషియం అయాన్స్ K ప్లస్ అయాన్స్ అండ్ కండక్టెన్స్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ K ప్లస్ అయాన్స్ యొక్క కండక్టెన్స్ అదేవిధంగా క్లోరైడ్ అయాన్స్ యొక్క కండక్టెన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ KCl అనేది. సో ఇది 2 మార్క్స్ కి డెఫినేషన్ అడిగితే ఇక్కడ వరకు సరిపోతుంది. నాకు ఒకసారి మనకు మ్యాక్సిమం నేను ఇచ్చేది షార్ట్ ఆన్సర్స్లో కానీ లాంగ్ ఆన్సర్స్లో కానీ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. Kohlraasch law యూస్ చేసి మనము దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే స్టేట్మెంట్లోనే ఉంది. ఇది ఏం చేస్తుందంటే వీక్ ఎలక్ట్రోలైట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అప్లికేషన్ ఏం రాస్తున్నానంటే అప్లికేషన్ నెంబర్ 1 it is స్టేట్మెంట్ రాసుకోవాల్సి వస్తుంది. It is useful to calculate weak electrolyte equivalent conductance at infinite dilution. ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఉన్నటువంటి వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్ అయినటువంటి CH3COONA సోడియం అసిటేట్ ని తీసుకొని వీక్ ఎలక్ట్రోలైట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, ఈక్వేషన్ రాయాలి, కంపల్సరీ రాయాలి. సో అసిటిక్ యాసిడ్ సోడియం అసిటేట్ రియాక్ట్ విత్ HCl తో రియాక్షన్ జరిపిస్తున్నాం. HCl తో రియాక్షన్ జరిపిస్తే ఇక్కడ నుంచి సోడియం అయాన్స్, ఇక్కడ నుంచి క్లోరైడ్ అయాన్స్. సో ఏం ఫామ్ అవుతుంది, NaCl వెళ్ళిపోతుంది.
NaCl రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందన్నా CH3COOH అసిటిక్ యాసిడ్. ఇది ఒక వీక్ ఎలక్ట్రోలైట్. సో ఈ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ని మనం ఇప్పుడు కాలిక్యులేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాము లాంబ్డా CH3COOH ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈక్వల్ టు, ఇందులో మనం ఏం చేస్తున్నామంటే రియాక్టెంట్ సైడ్ ఉండేవి రెండు మనం యాడ్ చేసుకుంటున్నాం. ప్రోడక్ట్ సైడ్ ఏదైతే ఎలిమినేట్ అయిపోతుందో దానికి మైనస్ సింబల్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం రాసుకోగలిగితే చాలు నాన్న. దీని మీద కూడా మనం మెయిన్స్ లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ పెట్టినా ఇంత ఈజీ వాటి పైన బిట్స్ ఇస్తాడు అనుకున్నప్పుడే మనకి ఇలాంటి వాటి పైన బిట్స్ ఇస్తాడు. సో మనం వీటిని కొంచెం జాగ్రత్తగా చేస్తే ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు గమనించినట్లయితే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది రెండు రియాక్టెంట్స్. సో మోలార్ కండక్టెన్స్. సో ఈ కండక్టెన్స్ ఆఫ్ CH3COONA ప్లస్ కండక్టెన్స్ ఆఫ్ HCl, ఇవి రెండు రియాక్టెంట్స్. మైనస్, ఎందుకు మైనస్ రాస్తున్నానంటే ఇది ఎలిమినేట్ అయిపోతుంది, కండక్టెన్స్ ఆఫ్ NaCl. చూడండి. సో ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఈక్వల్ టు కండక్టెన్స్ ఆఫ్ సోడియం అసిటేట్ ప్లస్ కండక్టెన్స్ ఆఫ్ HCl మైనస్ కండక్టెన్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయము, సోడియం అసిటేట్ అయానిక్ ఫామ్ లో కన్వర్ట్ అయింది అనుకో, ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటున్నాం. డైల్యూట్ అయిపోయిన తర్వాత అయానిక్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోతాయి. ఇన్ అయానిక్ ఫామ్ సోడియం అసిటేట్ కన్వర్టెడ్ ఇంటూ అసిటేట్ ఆనయాన్ అండ్ సోడియం క్యాటయాన్. సోడియం అసిటేట్ ఎట్లా కన్వర్ట్ అయిపోతుంది, అసిటేట్ ఆనయాన్ గాను సోడియం క్యాటయాన్ గాను కన్వర్ట్ అవుతుంది. ప్లస్ HCl is also diluted to give H plus cation and Cl minus anion. And similarly, next is the negative side. Why? Because it is eliminated product. Lambda Na plus negative side lambda Cl minus. ఈ స్టెప్ నువ్వు రాసుకోగలిగితే దేనికైనా సరే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. దీనిపైన నేను మీకు కొన్ని బిట్స్ కూడా చెప్తా. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే పాజిటివ్ Na ప్లస్ నెగటివ్ Na ప్లస్, పాజిటివ్ Cl మైనస్ నెగటివ్ Cl మైనస్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది లాంబ్డా CH3COOH. ఇక్కడ ది ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈక్వల్ టు లాంబ్డా CH3COO మైనస్ అసిటేట్ ఆనయాన్ కండక్టెన్స్ ప్లస్ H ప్లస్ అయాన్స్ కండక్టెన్స్. ఇక్కడ మనకు ప్రూవ్ అయిపోతున్నాను. ఇక్కడ అసిటిక్ యాసిడ్ మనకు అయానిక్ ఫామ్ లో కన్వర్ట్ అయితే మనకు అసిటేట్ ఆనయాన్ గాను H ప్లస్ క్యాటయాన్ గాను ఫామ్ అవుతుంది అసిటిక్ యాసిడ్. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే sodium acetate react with HCl to form acetic acid and also NaCl. In this compound we are calculating acetic acid equivalent conductance. So acetic acid equivalent conductance of acetic acid equal to product side sodium acetate is there and also hydrochloric acid is there. Then eliminated product is NaCl. So reactant side compounds are added and eliminated product will be written as a negative side. Sodium acetate plus HCl minus NaCl. ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ సోడియం అసిటేట్ తీసుకున్నాను, అదే విధంగా కండక్టెన్స్ ఆఫ్ సోడియం అసిటేట్ తీసుకున్నాను, అదే విధంగా కండక్టెన్స్ ఆఫ్ HCl తీసుకున్నాను, అదే విధంగా కండక్టెన్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ స్టెప్ వి ఆర్ రైటెడ్ యాజ్ అయానిక్ ఫామ్. ఇక్కడ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఇన్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ది ఎనీ కాంపౌండ్ డైల్యూటెడ్ టు గివ్స్ అయానిక్ ఫామ్, either cation అండ్ ఆనయాన్. ఆనయానిక్ ఫామ్లో కానీ ఆనయానిక్ ఫామ్ అండ్ క్యాటయానిక్ ఫామ్ లాంటివి మారిపోతాయి ఏదైనా సరే మనము డైల్యూట్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏమైపోతుంది, అయానిక్ ఫామ్ రాసుకున్న తర్వాత మనకు సోడియం అయాన్స్ క్లోరైడ్ అయాన్స్ క్యాన్సిలేషన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ది ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు ది కండక్టెన్స్ ఆఫ్ అసిటేట్ ఆనయాన్ అండ్ కండక్టెన్స్ ఆఫ్ H ప్లస్ క్యాటయాన్. సో ఇక్కడ ఆనయాన్ క్యాటయాన్ యొక్క కండక్టెన్స్ అనేది కాంపౌండ్ యొక్క కండక్టెన్స్ కి ఈక్వల్ గా ఉంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కోల్రాస్ లా యొక్క ఫస్ట్ అప్లికేషన్ అంటున్నాం. ఫస్ట్ అప్లికేషన్. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ తల్లి, కంపల్సరీ రాయాలి అప్లికేషన్స్. సెకండ్ అప్లికేషన్ ఏం చేస్తున్నామంటే సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ డిసోసియేషన్ కాన్స్టెంట్. దేన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, దీన్ని యూజ్ చేసి మనము డిసోసియేషన్ కాన్స్టెంట్ ని కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. డిసోసియేషన్ కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అని ఇక్కడ స్టేట్మెంట్ మనం రాయాలి. బై అప్లయింగ్ కోల్రాస్ లా వీఆర్ క్యాలిక్యులేటింగ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. డిసోసియేషన్ కాన్స్టెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ K ఈక్వల్ టు ఫార్ములా ఉందన్న, K ఈక్వల్ టు
కాన్సంట్రేషన్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా అన్నాను. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ డైల్యూషన్, ఆల్ఫా ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్ కాన్సంట్రేషన్, మోలార్ కండక్టెన్స్ కాన్సంట్రేషన్ బై ఇక్కడ మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. అంటే మనకు ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఆల్ఫా యొక్క వాల్యూ ఏం చేస్తున్నాం అంటే ఆల్ఫా యొక్క వాల్యూని లాంబ్డా ఎంసీ బై లాంబ్డా ఎం ఇన్ఫినిటీగా రాస్తున్నాను అన్న. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ వాల్యూని తీసుకెళ్ళేసి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు k ఈక్వల్ టు సి ఇంటూ లాంబ్డా ఎంసీ బై లాంబ్డా ఎం ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్ బై 1 మైనస్, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి మీరు, 1 మైనస్ ఆల్ఫా వాల్యూ ఏం రాస్తున్నాము, లాంబ్డా ఎంసీ బై లాంబ్డా ఎం ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాను అంటే తల్లి, నెక్స్ట్ స్టెప్ లో దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. దీన్ని సింప్లిఫికేషన్ లో ఏం చేస్తున్నాం, k ఈక్వల్ టు సి స్క్వేర్, రెండింటికి లోపల వైపు స్క్వేర్ పంపించేస్తున్నాం, లాంబ్డా ఎంసీ స్క్వేర్ బై లాంబ్డా ఎం ఇన్ఫినిటీ స్క్వేర్ బై ఈ వాల్యూ పై వైపుకి వెళ్ళిందనుకో లాంబ్డా ఎం ఇన్ఫినిటీ 1 ఇంటూ లాంబ్డా ఎం ఇన్ఫినిటీ మైనస్ లాంబ్డా ఎంసీ బై లాంబ్డా ఎం ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూకు ఈ స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది. సో ఈ వాల్యూని పైకి తీసుకెళ్తే k ఈక్వల్ టు సి ఇంటూ లాంబ్డా ఎంసీ స్క్వేర్ బై ఇక్కడున్న వాల్యూ లాంబ్డా ఎం ఇన్ఫినిటీ ఇంటూ లాంబ్డా ఎం ఇన్ఫినిటీ మైనస్ లాంబ్డా ఎంసీ. ఇది డిసోసియేషన్ కాన్స్టెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫార్ములా. అర్థమవుతుందా తల్లి? సో దీన్ని కొంచెం జాగ్రత్తగా ఒకసారి బట్టి 2 సార్లు మీరు standard hydrogen electrode, it is also called as a normal hydrogen electrode. In normal hydrogen electrode or standard hydrogen electrode, platinum is act as a electrode which is coated with a platinum block. On the bottom side, platinum electrode consisting one foil. Then platinum electrode is dipped into the 1m concentration of electrolytic solution, 1m concentration of HCl solution. They act as a electrolytic solution. Then they have one inlet. It is used to passing hydrogen gas through the platinum electrode. So it is a non-metallic electrode. Why? Because hydrogen gas is passed through the platinum electrode to develop conductance. At any temperature, hydrogen electrode potential value is equal to 0. So it is used as a reference electrode. In this process, platinum electrode is dipped into the electrolytic solution, then passing the hydrogen gas to the platinum electrode to develop potential, which absorbed by the forming of water bubbles. At 1 atmosphere pressure, the H+ ions concentration is in equilibrium. At any temperature, the electrode potential of hydrogen electrode is equal to 0. So it is used as a reference electrode. చాలా ఈజీగా ఉంటుంది. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని SHE అంటాం, దీన్నే నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటాం. ఇందులో ప్లాటినం ఎలక్ట్రోడ్ దేనిగా ఉంటుంది అంటే, ప్లాటినం ఎలక్ట్రోడ్ వచ్చేసి మనకు ప్లాటినం వచ్చేసి ఎలక్ట్రోడ్ గా యాక్ట్ అవుతుంది. దీన్ని ప్లాటినం బ్లాక్ తో కోట్ చేసి ఉంటాం, ప్లాటినం బ్లాక్ తో కోట్ చేసి ఉంటాము. దీన్ని ఏం చేస్తున్నారంటే ప్లాటినం ఎలక్ట్రోడ్ చుట్టూ చివరిలో ఒక ఫోయిల్ ఉంటుంది. ఇది మెటల్ ఫోయిల్ అంటే లోహాలు ఒక వైర్తో కట్టినటువంటి చిన్న చుట్టలాగా ఉంటుంది, లేదా ఒక రేగు మాదిరిగా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే 1m కాన్సంట్రేషన్ ఉన్నటువంటి HCl ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కి యాక్ట్ అవుతుంది. ఇందులో డిప్ చేసింటారు దీన్ని. ఈ విధంగా డిప్ చేసినటువంటి ఈ HCl సొల్యూషన్ లో డిప్ చేసిన తర్వాత పై వైపు నుంచి హైడ్రోజన్ గ్యాస్ ని పాస్ చేస్తాం. హైడ్రోజన్ గ్యాస్ ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు కండక్టెన్స్ ఫామ్ అవుతుంది. కండక్టెన్స్ ఫామ్ అయిందనేది మనకి ఎట్లా సింబాలిక్ గా తెలుస్తుందంటే, మన ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో వాటర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వాటర్ బబుల్స్ ఫామ్ అయినట్లయితే ఇక్కడ మన కండక్టెన్స్ ఫామ్ అయినట్టు. ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే మనకు హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ 0 కి ఈక్వల్ గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తాం. అర్థమవుతుందా?
అట్ వన్ అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర ఎక్స్ప్రెస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనకు ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. ఓకేనా, ఇది మనకు